ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీ అందరికీ తెలిసి ఉండదు, రైల్వే గ్రూప్ డి సీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మనకి రీసెంట్లీ అయితే ఆల్రెడీ చాలా మందికి సంబంధించి చేయడం జరుగుతుంది కదా. ఇప్పుడు నాన్ సీసీఏ క్యాండిడేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 32,000 వేకెన్సీ ఉంది కదా. ఈ 32,000 వేకెన్సీలో 6,000 వేకెన్సీ సీసీఏ క్యాండిడేట్స్ ఉండడం జరుగుతుంది కదా. ఈ సీసీఏ క్యాండిడేట్స్ మనకి ఏమైందంటే ఇందులోనే అంటే మనకి రైల్వే ఆఫీషియల్ డేటా కూడా మనకు ఇవ్వడం జరిగింది కదా. ఆఫీషియల్ డేటాలో యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇవన్నీ ఇచ్చిన తర్వాత పీడిఎఫ్ఎల్ క్యాండిడేట్ వరకు ఇచ్చి దీని తర్వాత మళ్ళీ ఫిల్టర్ డేటా అయితే ఇవ్వడం జరిగింది కదా. ఓన్లీ సీసీఏ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు ఓకేనా. సీసీఏ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మన అందరికి కూడా సీసీఏ క్యాండిడేట్స్ ఓన్లీ మనకి ఇక్కడ 1 lakh ప్లస్ ఉన్నారు అని చెప్పేసి మనకి డేటా ఇవ్వడం జరిగింది కదా. మనం కూడా దానికి సంబంధించిన చాలా వీడియోలు కూడా చేయడం జరిగింది. ఏంటంటే 1 lakh ప్లస్ అయితే ఉంటారనమాట ఓకేనా. ఎందుకంటే ఇందులో చాలామంది డిఆర్డిఓ అవని ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదే మన టీఎస్ఆర్టీసీ అవని ఏపీఎస్ఆర్టీసీ అవని ఓకేనా. ఇటువంటి బెల్ అవని ఇటువంటి రకరకాల ప్రైవేట్ కంపెనీస్ అవని గవర్నమెంట్ కంపెనీస్ అవని అంటే రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా మిగతా ఎస్టాబ్లిష్మెంట్లో అప్రెంటిస్ చేసేవారు కూడా చాలామంది అనేది సీసీఏ కోటా మేము ఎలిజిబుల్ అన్నట్లుగా చాలామంది అప్లికేషన్ పెట్టడం అని చెప్తే అనేది చెప్పడం జరిగింది ఓకేనా. అయితే దీనికి సంబంధించింది ఏంటంటే ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన బోర్డుకి అయితే మొన్న రీసెంట్గా చాలామంది అయితే మెయిల్ పెట్టడం జరిగింది. చూడండి ఈ పైన మీకు మెయిల్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఓకేనా. ఈ మెయిల్ అయితే అంటే 1 by 1 బోర్డు వైజ్ ఈ విధంగా మెయిల్ అయితే చాలామంది షేర్ చేయడం జరిగిందండి. చాలామంది తెలియదు ఈ విషయం. నేను వీడియో చేద్దాం అనుకుంటే అప్పుడు అవ్వలేదు, అందువల్ల చేయలేదు. అది చూడండి దీనికి సంబంధించి మనకైతే ఆర్ఆర్బీ టెక్నికల్ టీం నుంచి మనకైతే ఒక రిప్లై రావడం జరిగింది, మెయిల్ రిప్లై. అది ఒకసారి మీకు చెప్తాను అనమాట ఓకేనా. మరి ఫస్ట్ చూడండి అసలు మెయిల్ ఏంటి పంపించారంటే రిక్వెస్ట్ ఓకేనా. రిక్వెస్ట్ ఫర్ ఇమీడియట్ యాక్షన్ అంటే ఇమీడియట్ యాక్షన్ సీసీఏ క్యాండిడేట్స్ మెయిన్ సీసీఏ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ డేటానే ఉంచండి ఓకేనా. నాన్ సీసీఏ క్యాండిడేట్స్ ఎవరన్నా వాళ్ళు రిమూవ్ చేయండి, వాళ్ళపై యాక్షన్ తీసుకుని అని చెప్పి అయితే ఇక్కడైతే చెప్పడం అనేది జరిగింది. చూడండి దీన్ని అయితే ఆర్ఆర్బీ చైర్మన్కి అయితే బోర్డుకి అయితే దీని అయితే చాలామంది అయితే మెయిల్ అయితే ఇది పేస్ట్ చేసి అయితే పెట్టడం జరిగింది. చూడండి ఇక్కడ ఓకేనా. రెస్పెక్ట్ సార్ మేడం ఓకేనా. ఐఎమ్ వెయిటింగ్ టు బ్రింగ్ టు యువర్ అర్జెంట్ అటెన్షన్ ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే ఈ 10/8 నోటిఫికేషన్ ఏదైతే ఉంది దీంట్లో ఏంటంటే చాలామంది కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అంటే రియల్లీ చూడండి ఇక్కడ ఏంటంటే రియల్గా మీరు అప్రెంటిస్ చేశారు రైల్వేలో ఓన్లీ ఈ డీటెయిల్స్ ఇచ్చేవాళ్ళు కాకుండా ఇక్కడ ఏంటంటే చాలామంది నాన్ సీసీఏ క్యాండిడేట్స్ అనేది పెట్టారు ఇక్కడ చూడండి. However, many such candidates have actually undergone to training in the other establishments such Bell, next to Vizag Steel Plant ఓకేనా. అదర్ నాన్ రైల్వే గవర్నమెంట్ ప్రైవేట్ వీళ్ళందరూ కూడా చాలామంది అయితే పెట్టడం జరిగింది. సో వీళ్ళ వల్ల ఏంటంటే ఇప్పుడు సీసీఏ క్యాండిడేట్ కింద ఇక్కడ అనేది దెబ్బ అయిపోతుంది అనమాట ఓకేనా. ఇక్కడ ఏంటంటే సీసీఏ క్యాండిడేట్ కింద వల్ల అంటే ఇన్ కేసు డీవీకి వెళ్ళే టైంలోనే నాన్ సీసీ వాడికి ఎక్కువ స్కోర్ ఇస్తే ఆ డీవీకి అని పెరగడం జరుగుతుంది ఓకేనా. మాకు తక్కువ స్కోర్ వచ్చిన ఇక్కడ మన మెయిన్ సీసీ అనేది పక్క ఉంచడం అనేది జరుగుతుంది ఓకేనా. సో మనం చూద్దాం దీనికి సంబంధించిన ఆఫీషియల్ రిప్లై అయితే వచ్చింది మెయిల్. ఒకసారి చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది చూడండి మెయిల్ మీకు ఏమి ఇచ్చారంటే ఇక్కడ మెయిల్ చూడండి ఆర్ఆర్బీ apply.government.inకి దీనికి పెట్టడం జరిగింది. ఆర్ఆర్బీ హెల్ప్ అయితే చూడండి మనకైతే రీసెంట్లీ మనకైతే ఈ మెయిల్ అనేది రావడం జరిగింది, రిప్లై వచ్చిందనమాట. చూడండి డియర్ క్యాండిడేట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ రికార్డింగ్ టు ఎంక్వైరీ అంటే ఏమంటుందంటే ఓకే కాంటాక్ట్ అని థ్యాంక్ యూ అంటుండు ఓకేనా. ఇది యాక్చువల్లీ మెయిన్ అంటే హెల్ప్ ఏంటి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మనకి వాటి నుంచి వచ్చిన రిప్లై ఏంటంటే చూడండి ఇక్కడ ఓకేనా. వీ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ దట్ దిస్ ఈజ్ సపోర్ట్ ఈమెయిల్ ఐడి యాక్చువల్లీ అంటే ఇది ఏంటంటే అడ్రస్సింగ్ టెక్నికల్ ఇష్యూస్ అనమాట ఓకేనా. ఇప్పుడు ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కదా, టెక్నికల్ ఇష్యూస్కి మేము ఓన్లీ పని చేస్తాం. లైక్ ఇవేంటంటే చూడండి ఇన్ కేసు మీకు ఆర్ఆర్బీ apply.in అకౌంట్ ఉంటుంది కదా, సచ్ యాజ్ అకౌంట్ క్రియేషన్స్ ఓకేనా, అకౌంట్ ఫార్వర్డ్ అప్లికేషన్ సంబంధించింది ఓకేనా. ఇటువంటి సీట్లకి మేము ఓన్లీ చేస్తామని చెప్పడం అనేది మెయిల్లో చెప్పడం జరిగింది ఓకే. చూడండి పాపం ఎంతోమంది స్టూడెంట్స్ అయితే మెయిల్ చేయడం జరిగింది న్యాయం జరుగుతుందని, అయినా వీళ్ళు ఏమో అవ్వలేదన్నమాట ఓకేనా. ఆర్ఆర్బీ బోర్డ్ మనకి మెయిల్ ఏం చెప్తుందంటే అటు నుంచి వచ్చిన రిప్లైని ఓకేనా. ఫర్ ఎనీ అదర్ క్వరీస్ వీ కైండ్లీ రిక్వెస్ట్ టు యూ విజిట్ ది అఫీషియల్ వెబ్సైట్స్ రెస్పెక్టివ్ ఆర్ఆర్బీస్ అంటే ఏంటంటే మేమైతే ఓన్లీ ఇక్కడ ఏదైనా అప్లికేషన్ సంబంధించింది అప్లికేషన్ మీకు ఆర్ఆర్బీ లాగిన్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఈ పాస్వర్డ్ సంబంధించి ఇటువంటివి అనేది మేము అనేది ఓన్లీ క్లియర్ చేస్తాం. మీకు ఏమైనా ఓకేనా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఓన్లీ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఫర్ ఎనీ క్వరీస్ ప్లీజ్ కైండ్లీ రిక్వెస్టెడ్ టు విజిట్ ఆర్ఆర్బీ వెబ్సైట్ అంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అనేటువంటి ఏవైనా వెబ్సైట్లకి అయితే మీరైతే విజిట్ అవ్వండి. రిగార్డ్స్ టు ఆర్ఆర్బీ సపోర్ట్ టీమ్ మన టెక్నికల్ టీం నుంచి ఏదైతే రావడం అనేది జరిగిందనమాట. అర్థమైందండి. అయితే చాలామంది అయితే సీసీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ సీసీ వాళ్ళకి ఇక్కడ అనేది దెబ్బ అయిపోతుంది అనమాట ఓకేనా. మెయిన్ సీసీ వాళ్ళు అయితే ఇక్కడ అనేది వీళ్ళకైతే అసలు ఏంటంటే ఛాన్స్ ఉండట్లేదు అసలు. మెయిన్ చూడండి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒకసారి. ఇక్కడ ఈ నాన్ ఉన్నాడు ఓకేనా, నాన్ సీసీఏ అలాగే సీసీఏస్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాన్ సీసీ వాడికి ఒక 50 మార్క్స్ వచ్చాయి అనుకోండి, అంటే డియూ వారికి ఎగ్జామ్ బిఫోర్ కానీ రిమూవ్ చేయకపోతే అయ్యే ప్రాబ్లం ఏంటంటే
అదే మెయిన్ సీసీ వాడికి ఒక 44 వచ్చాయి అనుకుంటే, ఇక్కడ ఏంటంటే ఇటు నాన్ సీసీఏ సీసీ అని తెలియదు అనమాట బోర్డుకి. ఎందుకంటే టెక్నికల్ టీమ్ అవన్నీ చూడదు కదా, డైరెక్ట్ ఏంటంటే సిస్టంలో డైరెక్ట్ మీకు వచ్చిన కట్ ఆఫ్ బట్టి ఇవంటే మీ డైరెక్ట్ మీ నేము మీ సర్టిఫికేట్ చూసి అలా ఇవ్వడం అనమాట. డైరెక్ట్ మీ కట్ ఆఫ్ దాన్ని బట్టి నేమ్స్ అనేవి సెలెక్ట్ అవుతుంటాయి అక్కడ. ఓకేనా, సెలెక్ట్ చేసి డైరెక్ట్ ఈడిని అనేది డీబీకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈడి పరిస్థితి ఏంటి అసలు? ఓకేనా, మెయిన్ సీసీఏ పరిస్థితి ఏంటి అసలు ఏమవుతుంది? ఓకేనా, సో మనకి తెలిసినంత వరకు అయితే ఇది రైల్వే బోర్డు ఏం చేయాలంటే, ఏదైనా సరే మనకి November 17 అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా, బిఫోర్ ఎగ్జామ్ అయితే వీళ్ళందరినీ కూడా రిమూవ్ చేయాలి అని చెప్పి అయితే మనమైతే కోరుకుందాం. అయితే దీనికి సంబంధించింది చాలామంది మనకి నార్త్ ఇండియన్స్ చాలామంది రైల్వే బోర్డుకి కూడా ఆల్రెడీ లెటర్ కూడా పెట్టడం జరిగింది. చూద్దాం దానికి సంబంధించిన రిప్లై వచ్చింది, మీకైతే రిప్లై అయితే ఇస్తానమాట. ఓకేనా, అది ప్రజెంట్ మీరైతే టెన్షన్ పడకండి. నాన్ సీసీ వాళ్ళు అయితే 100% అయితే వీళ్ళైతే రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది, ఎటువంటి టెన్షన్ ఏం లేదనమాట. ఓకేనా, ఈ మెయిన్ సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా మీకు జెన్యూన్లీ సెలక్షన్ అనేది అవుద్ది అనమాట. అర్థమైంది, మీకు జెన్యూన్గా సెలక్షన్ అనేది అవుతుంది, మీరు ఏ టెన్షన్ పడవసరం అయితే లేదనమాట. ఓకేనా, ఇది ఎటువంటి ఫేక్ అప్డేట్ కాదు, ఎటువంటి కాదు. మనకి జస్ట్ ఇక్కడ ఆల్రెడీ టెక్నికల్ టీమ్ అయితే రిప్లై ఇచ్చిందనమాట. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము చేస్తాం కానీ మాకు ఇటువంటి సంబంధించిన ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా మీకు ఉంటే అఫీషియల్ వెబ్సైట్లో రీల్ చెప్పింది కూడా రీల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏదైనా నీకు ఎగ్జామ్ డేట్స్ ఉంటాయి, ఎగ్జామ్ డేట్స్ మాకు ఎప్పుడని చెప్పి అయితే డైరెక్ట్ మెయిల్ చేస్తాడు చెప్పడు కదా. అర్థమైంది, ఏదైనా మనకు అఫీషియల్ వెబ్సైట్లో మన లింక్స్ ఇవన్నీ పెడుతుంటారు, అందులో చెక్ చేసుకుని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకేనండి, అది చూద్దాం. సీసీఏ క్యాండిడేట్స్ అయితే టెన్షన్ పడకండి, 100% దీనికి సంబంధించింది మీకు అయితే న్యాయం జరుగుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఓకేనా, మీరు సీసీఏ క్యాండిడేట్స్ ఏంటంటే మీరు ఫస్ట్ ఏంటంటే మీ ప్రిపరేషన్ పై అయితే మీరు అయితే మంచిగా ఫోకస్ అయితే చేయండి అమ్మ. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. ఇన్ కేసు ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకైతే అప్డేట్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.